హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు దినపత్రికల్లో విడుదలైనటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ఏపీపీ ఈసెట్ కౌన్సిలింగ్ 6న అంటూ విడుదలైన ఆర్టికల్ సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏపీ వ్యాయామ విద్యా ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీపీ ఈసెట్ 2వ విడత కౌన్సిలింగ్ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి సుధీర్ రెడ్డి తెలిపారు. ధృవపత్రాల పరిశీలనకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని 7న సీట్లకు ఐచ్ఛికాలు ఇచ్చుకోవచ్చని వెలువడించారు. 8న సీట్ల కేటాయిస్తామని తెలిపారు. ఇదే సమాచారాన్ని మరో దినపత్రికలో విడుదలైన ఆర్టికల్ను కూడా మనం ఒకసారి చూసేద్దాం. 6న ఏపీ ఈసెట్ తుది విడత కౌన్సిలింగ్. ఏపీ ఈసెట్ తుది విడత కౌన్సిలింగ్ ఈ నెల 6వ తేదీన నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక అధికారి ఎం సుధీర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో హెల్ప్ లైన్ కేంద్రంలో జరిగే ఈ కౌన్సిలింగ్కు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్కు హాజరు కాని ఓసీబీసీ అభ్యర్థులు ₹1000, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ₹500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ల పరిశీలన చేయించుకోవచ్చన్నారు. గతంలో ఆప్షన్లు ఇవ్వని వాళ్ళు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, ఈ కౌన్సిలింగ్లో ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాలేజీ కోర్సు మార్పు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కూడా ఈ ఆప్షన్లను ఇవ్వొచ్చని సుధీర్ రెడ్డి తెలిపారు. అలాగే ఉపకులపతుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. శ్రీకృష్ణదేవరాయ ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతుల పోస్టులకు ఉన్నత విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. 15 రోజుల్లోపు ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి దరఖాస్తులు పంపించాలని పేర్కొంది. పూర్తి వివరాలని www.apsche.org వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని వెల్లడించింది. అలాగే నాణ్యమైన బోధన పరిశోధనలకే పెద్దపీఠం వేస్తాం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. విద్యా వ్యవస్థలో సంస్కరణలు ప్రవేశపెట్టి నాణ్యమైన బోధన పరిశోధనలకు పెద్దపీట వేస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని శనివారం ఆయన సందర్శించారు. తొలుత వర్సిటీలో ఆగిపోయిన భవన నిర్మాణాలు పనులపై అధికారులతో సమీక్షించాక విద్యార్థులు అధ్యాపకులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంలో మంత్రి సురేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యను వ్యాపారమయం చేసిందని, ప్రైవేటు విద్యాలయాలకు తివాచీ పరిచి ₹వేల కోట్ల విలువ చేసే భూములను దారాదత్తం చేసిందని విమర్శించారు. సో ఫ్రెండ్స్, ఇవి ఈ రోజున విడుదలైన విద్యా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ని మరో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.